ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ గురువారం ప్రశ్నించకుండా, ఆలస్యం చేయకుండా నా విభూతిని తాకిన మరుక్షణం నుంచి నువ్వు శుభవార్తకు సిద్ధంగా ఉండు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు, బాబాగారి మాటల్లో ఎలాంటి అర్థం ఉంది అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక ఎవరైతే వినడానికి వచ్చారో బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మరి కొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మా, నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఈ బాబాను ఉన్నాననే విషయం నువ్వు మర్చిపోతున్నావు. అయినా సరే ఈ చిరుకోపం నాకు సహజమే కదా. నీ కోరిక, నీ సమస్య తీరలేదనే కదా నాపై నువ్వు అలిగి మారం చేస్తున్నావు. మరీ మారం చేయడంలో నీకు నువ్వే సాటి. నీకు అవసరమైతే చాలు చాలా చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ కబుర్లు చెప్తావు. కానీ నాకు ఎప్పుడూ కూడా నీ మీద కోపం అనేదే రాదు. నీకు నా సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండదు కదూ. సరే, సరదాగా అంటున్నాను. ఇలా చూడమ్మా, ఈ లోకంలోనే ఏది శాశ్వతం కాదు అనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు చాలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. లేని వాటికి పరుగులు తీయకుండా దైవం ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషంగా ఉండాలి అనే దానిపై అన్వేషణ చెయ్యి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి వరం. అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి. దానిని జాగ్రత్తగా అమలుపరుచుకోవడం మీ బాధ్యత. అలాగే సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మీ మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉన్నారు. మీకు మీ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా? మీరు అడగగానే నిమిషాలలో మీ కోరికను కానీ మీ సమస్య నుండి మిమ్మల్ని బయటపడివేస్తే మీకు బాబా బాగా నచ్చుతాడు, మేలు చేసిన వాడవుతాడు. అలాగే మీరు భావించి ఇంకాస్త ఎక్కువగా ప్రేమిస్తారు. ఒకవేళ నేను మీరు మెచ్చినటువంటి కోరికను కానీ మీ సమస్య నుంచి బయట పడేయలేదనుకో, వెంటనే ఈ బాబాపై మీరు చాలా కోపంగా, చాలా ద్వేషాన్ని పెంచుకుంటారు. అసలు ప్రతి ఒక్కరికి నాపై మీకు చిన్న చిన్న విషయాలకే ఎందుకని అంతలా కోపగించుకుంటున్నారు? మనశ్శాంతిని ఎందుకు కోల్పోతున్నారు? మీరు అడిగినటువంటి జీవితాన్ని ఇవ్వలేదనుకో, ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చావు అసలు అని వెంటనే బెంగపడిపోయి నన్ను ద్వేషిస్తూ ఒక దోషిలా నిలబెడతారు. సంతోషం, ఆనందం ఏది కూడా శాశ్వతం కాదు. ఈ నిమిషంలో మీరు సంతోషంగా ఉన్నవారు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరొక నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా కూడా వారి యొక్క కర్మానుసారమే. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు కదా. కాబట్టి కర్మను ఎవరు కూడా తప్పించలేరు. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క సహకారం నీకు తప్పకుండా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది తెలుసా. మరి మీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడం తప్ప, నీకు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ తెలియదు. అంతగా ఆలోచించే ప్రయత్నం చేయకు. లోకంలో కనీసం వసతి, తిండి, కట్టుకోవడానికి కనీసం బట్టలు, తలదాచుకోవడానికి కూడా కాస్త స్థలం లేని వారు అభాగ్యులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో. వారందరిలో నేను లేను అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితాన్ని నాకు దేవుడు ఇవ్వలేదని అనుకో. అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు. వారు అనుభవించేటువంటి కష్టం కంటే నీది ఒక కష్టం కాదని తెలుసుకో. ఆ తర్వాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ కష్టం, మీ సమస్య ఏ పాటిదో అని. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి జీవితాన్ని, ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు.
ప్రతిరోజు కూడా నీవు నాకు విన్నవించుకోవాల్సిన అవసరం లేదు. బాబా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కోరిక తీర్చండి అని ప్రతిరోజు కూడా మొరపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒకసారి చెప్పావు కదా, ఇక ఆ సమస్య గురించి మర్చిపోయి నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు ఇవ్వాలి, నీకు ఏ సమయానికి దక్కాలి అనేది నేను నిర్ణయిస్తాను. ఆ విషయం నాకు వదిలేయి. సమయం రాగానే తప్పకుండా క్షణాల్లోనే నీకు అందేలా చేసేటువంటి బాధ్యత నాది. దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది. మరి అయినా కూడా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. నీవే ఒక్కసారి ఆలోచించు, అప్పుడు మీకే అవగతమవుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను. ఇది చాలు కదా. ఇంకా మీ కుటుంబాన్ని పోషించేటువంటి శక్తిని నీవు చేసేటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అందుకు నేను నీకు కేవలం నిన్ను ముందు నడిపించేటువంటి బాధ్యత మాత్రమే చేపడతాను. అంతవరకే నా బాధ్యత. ఆ తర్వాత చేయవలసినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీది. అప్పుడే మీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం అనేది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువగా తొందరపడవద్దు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందొద్దు. ప్రతి వెనుక కూడా ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యమైనా సరే నీ గమ్యాన్ని చేరుకోవడమే నీకు ప్రథమ కర్తవ్యం. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకెంతో బాధగా ఉంటుంది తెలుసా. నీవు చాలా దుఃఖంతో, మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ, ఎవరికీ కూడా చెప్పకుండా ఏం చేయాలో తెలియనటువంటి దీన స్థితిలో వెళ్ళిపోవద్దు. నాకు తెలుసు కదా, నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. కాబట్టి బెంగపడవద్దు. ప్రతి సమస్య, ఎలాంటి సమస్య అయినా సరే మీ వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనల్ని ఏం చేయలేదు, ఆ సమస్య మనకు అసలు ఏం నేర్పించాలని మన వద్దకు వస్తుంది. అలాంటి విషయాలను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకొని, నిజాలను తెలుసుకొని, మనలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని బయటకు తీసి, సమస్య వచ్చినప్పుడు మీరు ఏదో తెలియనటువంటి ఒక శక్తి, పట్టుదల తప్పకుండా ఉంటాయి. వాటిని నీవు తెలుసుకొని మీ సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగిపో. నీవు ఇలా ఆలోచించవచ్చు, నేనొక్కడినే ఎలా మొదలు పెట్టాలి అని. నాకు అసలు ఎలాంటి సహాయం లేకుండా ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా ఉంటారని నీవు దిగులు పడవచ్చు. నేనే ఎప్పుడు కూడా నా సహాయాన్ని నీకు అందచేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నేనంటూ ఉన్నాను అనేటువంటి సంగతి నీవు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ చుట్టూ కూడా ఒక చీకటి ఆవహిస్తుంది. అప్పుడు నీకు ఎలాంటి సహాయం అందడం లేదు అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది. ఎవరైనా సరే మోసం చేయొచ్చేమో కానీ నీవు నమ్మినటువంటి నీ పరమాత్మ, నీ దైవము ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టి మోసం చేసేటువంటి మాట అంటూ రాదు. ఈ ఒక్కటి బాగా తెలుసుకో, నీ సంతోషమే ఆయన సంతోషం. ఎందుకో తెలుసా, నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నీవు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే అనేటువంటి భావన ఆయనకుంటుంది. నీ మంచి కోసం నేను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు ముందుగా నీవు కృతజ్ఞతలు చెప్పుకో. నామస్మరణ విడిచిపెట్టుకోకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు. నా విభూతి వలన నీకు ఎన్నో మంచి మంచి ఆలోచనలు, అలాగే ఒక గమ్యాన్ని చేరేటువంటి విధంగా నా విభూతి నీకు ఎంతో సహాయం చేస్తుంది. ఇంకా కొందరితో ఆరోపణలు చేసేటువంటి సమయం కూడా వస్తుంది. కాస్త మృదువుగా మాట్లాడుతూ ఇతరుల మనసును జయిస్తూ ఉండు. మీ సాయి లేనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. అడుగడుగునా కూడా ఈ సాయి చూపించేటువంటి చమత్కారాలు మీకు అనుభూతిని ఇస్తాయి. మీ సాయి నీతోనే ఉన్నాడని నీకు ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఏర్పరిచేలా చేస్తాను. ఎవరో ఏదో అన్నారని, లేదంటే ఎవరో నీకంటే మంచి స్థాయికి వెళ్ళారని బాధపడిపోయింది చాలు. నువ్వు ఏడవడానికి పెట్టే సమయం జీవితంలో ఎదగడానికి కేటాయించు. ఒక మంచి స్థాయికి నువ్వు చేరుతావు. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలిసి కూడా ఆందోళన చెందుతూ ఉంటావు. ఎందుకు? నేను నీకు తోడు ఉండగా నీకు ఎటువంటి ఆపద అనేది రానివ్వను. ఈరోజు నీకు శుభకరంగా ఉంటుంది. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని ఊవిళ్ళూరులాడుతున్నావో ఆ శుభవార్త నీకు ఖచ్చితంగా అందుతుంది. కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు నన్ను ధ్యానిస్తూ నీ మనసులో ఉన్న కోరికను నాకు తెలుపు. నేను నీకు ఇప్పుడే సమాధానం చెప్తాను. అవకాశం వచ్చినప్పుడు గుర్తించి మేలుకో. లేని అనుమానాలతో నువ్వు కాలయాపన ఎప్పటికీ చెయ్యకు.
మంచి చెప్తే వినరు, వారికి ఎలా అర్థమవుతుంది? అటువంటి వారికి చెప్పి ఏం లాభం చెప్పు? అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి నీకు ఆనందం కలగచేస్తాయి. నీ మనసులో ఏమి కోరిక ఉందో కళ్ళు మూసుకొని కొద్ది సమయం ప్రార్థించి కళ్ళు తెరువు, నీకు సమాధానం దొరుకుతుంది. నా కళ్ళలో అలానే చూస్తూ నువ్వు ప్రశ్న వేసిన మరుక్షణమే నీకు జవాబు దొరుకుతుంది. నీ భర్తకు పదోన్నతి లభిస్తుంది. ఇకపై మీరు పడుతున్న కష్టాలకు ముగింపు లభించింది. ఓర్మితో ఎదురు చూస్తున్నటువంటి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎన్నాళ్ళ నుండో నీకు ఒక కోరిక ఉంది, అది నెరవేరుతుందా లేదా అని అనుమానం ఉంది, అవునా? ఖచ్చితంగా నీ అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా న్యాయమైనది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎదుటివారి మనసు నొప్పించి ఆనందపడడం అన్నది నీకు ఎంతో గొప్ప విషయంగా కనపడుతుంది కదా. అది ఎంతవరకు సమంజసం? నీకు ఆ రుచి చూసినప్పుడే అందులో ఉన్న బాధ ఏంటి అన్నది తెలుస్తుంది. త్వరలోనే నీకు కూడా అటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు ఎవరి మనసును నొప్పించకుండా, ఎవరి కష్టాన్ని చూసి ఆనందించకుండా, ఎవరి సంతోషాన్ని చూసి ఏడవకుండా, నీకు ఉన్నటువంటి జీవితాన్ని, నీకు ఉన్నటువంటి చక్కనైన సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తే చాలు. అంతులేని ఆనందం మీ ఇంట విరబూస్తుంది. త్వరలోనే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరి మీకు సంతోషం కలగజేస్తుంది. నీ ఆవేదన సరైనదే అమ్మా. నీ ఓర్పు సహనం యొక్క ఫలితాలు ఊరికనే పోవు, వాటికి సత్ఫలితాలనే ఇస్తాయి. నీవు ఎంత మంచి గుణవంతురాలువైనా పాపకర్మలనే ఉంటాయి కదా, అవి తొలగించి నీకు సుఖం అనేది చేకూరుస్తాను. అనుకున్నవని పొందాలని కోరుకుంటే సరిపోతుందా? అందుకోసం ప్రయత్నం కూడా చేయాలి కదా. మరి నువ్వు నిజాయితీగా ఆలోచించుకో, నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావో లేదో అని. ఆ రోజు నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు ఈరోజు కలుసుకుంటావు. అందువల్ల నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. ఆ వ్యక్తి వలన నీ జీవితంలో అనేక శుభాలు కూడా జరుగుతాయి. నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా ఉంది. ఈ విధంగానే నడుచుకుంటూ భవిష్యత్తును బంగారమయం చేసుకో. మీ ఇంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి నువ్వు వేస్తున్న ఒక్కొక్క అడుగు నీ కుటుంబాన్ని కష్టాల నుంచి బయటకు తీసుకొస్తుంది. నువ్వు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నావు. నీ యొక్క అండదండలతో వారిని సంరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నావు. నీలాంటి వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. నీ జీవితంలో నీకున్నది భార్య బిడ్డలు మాత్రమే కదా. వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు? ఇది మంచిది కాదు. వారు నీ యందు ప్రేమ కలిగి వారి కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారు. వారు నువ్వు ఏం చెప్పినా చేస్తున్నారు కదా. నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నారు. నీకు నచ్చిన పద్ధతిలోనే అలవరుచుకుంటున్నారు. నీకు నచ్చని పనిని చేయడం లేదు. నువ్వు వారిని చులకనగా చూస్తున్నావు. అయినా సరే ఆ అధికారం నీకు లేదు. ఏమీ భయపడవద్దు. నువ్వు కోల్పోతావేమోనని భయపడుతున్నది ఏదైనా సరే నేను దానిని నీ నుండి దూరం కానివ్వను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందడుగు వేయి. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీకు వెనుదన్నగా నేనుంటాను. నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చే బాధ్యత నాది. నువ్వు ఏ కోరికనైనా సరే న్యాయబద్ధంగా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నీకు కావాల్సినంత ధనం ఉంది, పలుకుబడి ఉంది. నీ జీవితంలో ఇంతవరకు ఏ లోటు లేదు. అయినప్పటికీ ఎందుకు ఇంకా ఏదో కోరుకుంటూ ప్రశాంతత కోల్పోతావు? ఇకనైనా జీవితం ప్రశాంతంగా గడపటం నేర్చుకో. అసలు ఏ మనిషికైనా ఏ జీవితంలోనైనా కష్ట సుఖాలన్నటివి ఖచ్చితంగా వస్తుంటాయి. ఏది శాశ్వతం కాదు. అన్నీ ఉన్నా నీకు ఎందుకు అంత ఆత్రత? ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా దేనినో కోరుకోవాలి, ఇంకా దేనికోసమో తప్పించిపోవాలి అని అలా ఎప్పటికీ అనుకోకు. ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. ఈ కలికాలంలో ఎప్పుడు ఏ సమస్యలతో ఎలా ఉంటామో తెలియదు. ఎప్పుడు ఏ మనశ్శాంతిగా కోల్పోతామో తెలియదు. ఉన్నటువంటి రోజులను సంతోషంగా ఆనందంగా గడిపితే కనుక మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. పోయిన రోజులు తిరిగి తెచ్చుకోలేం కనుక ఉన్నన్ని రోజులను మనం సంతోషంగా గడపాలి. ఇంట్లో బాధలు ఉన్నాయని చెప్పి కృంగిపోతూ ఇంటి పట్టునే ఉండిపోతే నీ మనసు చెడిపోవటమే కాదు, నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. నలుగురిలోనే కలవడానికి ప్రయత్నించమ్మా. అందరూ అవమానించేవారే ఉండరు కదా. కొంతమంది నీకు అనుకూలంగా తోడుగా ఉంటారు. నిన్ను ఇష్టపడేవారు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పిన ప్రతి మాటను నువ్వు గుర్తించి మేలుకో. మిమ్మల్ని ఎవరైతే చూసి ఓర్వలేకపోతున్నారో
మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడటం లేదో వాళ్ళందరి గురించి నువ్వు ఆలోచించి నీ మనసుని కష్టపెట్టుకోకు. నీకు చెప్పాను కదా, నా విభూతి నీకు శ్రీరామ రక్ష అని. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో నుంచి ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ నా విభూతిని నీ నుదుటిన ధరించి వెళ్ళు. అది ఎంతో రక్షణగా నీకు నేనున్నాననే భావనను అలవర్చుకుంటావు. ఎంతో శక్తివంతమైన నా విభూతిని ధరిస్తూ ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతావు. ఎప్పుడు కూడా కొంత విభూతిని నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీ పర్సులో కానీ, పాకెట్లో కానీ, పిల్లల స్కూల్ బ్యాగ్లో కానీ ఎప్పుడైనా సరే కొంత విభూతిని మనం పెట్టుకుంటూ ఉండడం వలన ఖచ్చితంగా మనకు అంతా మంచి జరుగుతుంది. నీకు ఉన్న సమస్త బాధలు సమసిపోతాయి. ఎప్పుడో జరుగుతుందని నిరాశ చెందొద్దు. అతి కొద్ది రోజుల్లో నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఇక సకలం సమకూరుతాయి. నిన్నటి రోజున నీ అవసరానికి కొద్ది మొత్తంలో అయినా సరే ధనం అందింది కదా, అలాగే ఇక నుంచి నీకు కొద్దిగా అయినా సరే ధనం అందుతూనే ఉంటుంది. జాగ్రత్త చేసుకొని ఇబ్బందులన్నీ తొలగించుకో. అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం మీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంది కనుక ఆలస్యమైందని, నీకు ఏది మంచి జరగడం లేదని పొరపాటు పడవద్దు. అతి త్వరలోనే అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు కోరుకున్నట్లు జీవించే భాగ్యం నీకు దక్కుతుంది. సమస్య ఏదైనా సరే నీకు పరిష్కారం నేను చూపిస్తాను. అధైర్యపడవద్దు. సమయానుగుణంగా అన్నీ చక్కబెడతాను. నువ్వు ఏదైనా ఒక గురువారం రోజు నా ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టు. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీ పాపాలన్నీ తొలగిపోయి నీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ శనగలను నువ్వు పంచిపెట్టడం వలన నీకున్న దోషాలన్నీ తొలగిపోయి చక్కగా నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావు. ఇంకా వీలైతే కొంతమందికి అన్నదానం చేయి. ఒక 2కి కానీ 5 మందికి కానీ నీకు తోచినంతలో అన్నదానం చేస్తే కనుక నీకు మంచి ఫలితాలను అందుకుంటావు అని బాబాగారు అయితే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే చెప్పారు కదండి. మనం ఎప్పుడైనా సరే గురువారం రోజు బాబా గుడికి వెళ్తాం కదండి, సాయంత్రం పూట కానీ పగలు కానీ, ఎక్కువ శాతం అందరూ సాయంత్రమే వెళ్తూ ఉంటారనమాట. ఉడకపెట్టిన శనగలు మనం బాబాకి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా భక్తులకు పంచితే కనుక చాలా మంచి ఫలితాలను పొందుతారనమాట. ఇది నేను ఎన్నోసార్లు చేశానండి. మీకు అంతా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. బాబాగారికి ఇష్టమైన శనగల ప్రసాదాన్ని మీరు భక్తులకి కానీ ఇంకా భిక్షగాలకు కానీ పంచిపెడుతూ ఉండడం వలన మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.